హలో మామాస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసండి, నిన్న మనకి కలకత్తా నైట్ రైడర్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ జరిగింది. కానీ దాని గురించి చిన్నగా డిస్కస్ చేసుకుందాం. మీకు ఆ వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళంటే జరా సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే మన పాత వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఇక ముందు స్కోర్స్లోకి వెళ్ళిపోదామండి, దాని తర్వాత ఫర్దర్గా డిస్కస్ చేసుకుందాం. ఇక చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ అండి. ఫస్ట్ ఇక రచిన్ రవీంద్ర వచ్చేసి మనకి 9 balls 4 runs అండి, 44.44 స్ట్రైక్ రేట్ అండి. ఇక కాన్వే వచ్చేసి 11 balls 12 runs, 2 fours, 109.09 స్ట్రైక్ రేట్ అండి. త్రిపాఠి వచ్చేసి 22 balls 16 runs, 1 4 అండి, 72.73 స్ట్రైక్ రేట్ అండి. ఇక విజయ్ శంకర్ వచ్చేసి 21 balls 29 runs అండి, 2 fours, 1 6, 138.10 స్ట్రైక్ రేట్ అండి. శివం దుబే వచ్చి 29 balls 31 run అండి, 3 fours, 106.90 స్ట్రైక్ రేట్ అండి. అశ్విన్ వచ్చేసి 7 balls 1 run అండి, 14.29 స్ట్రైక్ రేట్. రవీంద్ర జడేజా వచ్చి డక్అవుట్ అండి, దీపక్ కూడా డక్అవుట్. ఇంపాక్ట్ ప్లేయర్ అండి దీపక్ కూడా, ఏదో చేస్తారనుకుని వచ్చిన కానీ డక్అవుట్ అయిపోయింది, ఇంపాక్ట్ ఏం చేయలేకపోయింది మ్యాచ్ని. ధోని వచ్చేసి 4 balls 1 run అండి, దీని గురించి కూడా డిస్కస్ చేసుకుందాం. ఇక నూర్ అహ్మద్ వచ్చేసి 8 balls 1 run అండి. అన్షుల్ కంబోజీ 3 balls 3 runs అండి. ఇక కలకత్తా నైట్ రైడర్స్ బౌలింగ్ చూసుకుంటే అండి, వైభవ్ అరోరా 4 overs అండి 31 runs ఇచ్చి 1 wicket తీసుకున్నాడు, 7.80 ఎకనామీ అండి. మోయిన్ వచ్చి 4 overs 20 runs ఇచ్చి 1 wicket తీసుకుని 5.0 ఎకనామీ అండి. హర్షిత్ రాణా వచ్చి 4 overs 16 runs 2 wickets 4 ఎకనామీ అండి. వరుణ్ చక్రవర్తి 4 overs 22 runs 2 wickets 5.50 ఎకనామీ అండి. సునీల్ నారాయణ వచ్చి 4 overs 13 runs 3 wickets 3.20 ఎకనామీ అండి. ఇది మనకి చెన్నై బ్యాటింగ్, కలకత్తా బౌలింగ్ అండి. ఇక కలకత్తా బ్యాటింగ్ చూసుకుంటే మనకి క్వింటన్ డికాక్ వచ్చి 16 balls 23 runs 3 sixes 143.75 స్ట్రైక్ రేట్ అండి. సునీల్ నారాయణ వచ్చి 18 balls 44 runs 2 fours 5 sixes 244.44 స్ట్రైక్ రేట్ అండి. అజింక్య రహానే వచ్చి మనకి 17 balls 20 runs 1 4 1 6 117.65 స్ట్రైక్ రేట్ అండి. రింకు సింగ్ వచ్చి మనకి 12 balls 15 runs 1 4 1 6 125.0 స్ట్రైక్ రేట్. ఇక చెన్నై బౌలింగ్ చూసుకుంటే ఖలీల్ అహ్మద్ 3 overs 40 runs, చాలా ఎక్స్పెన్స్ అయిపోయింది నేను, 13.30 స్ట్రైక్ రేట్ అండి. అన్షుల్ కంబోజీ వచ్చి 2 overs 19 runs 1 wicket 9.50 ఎకనామీ అండి. రవిచంద్రన్ అశ్విన్ 3 overs 30 runs 10.00 ఎకనామీ. నూర్ అహ్మద్ వచ్చేసి 2 overs 8 runs ఇచ్చిండు, ఈయన జర తక్కువ ఇచ్చిండండి, 1 wicket అండి, 4.00 ఎకనామీ. రవీంద్ర జడేజా 1 ball వేసిండు, 9 runs ఇచ్చిండండి 1 ball 54.00 స్ట్రైక్ రేట్. ఇవి నిన్న స్కోర్స్ చూసుకుంటే అండి, ఇక చెన్నై ఫస్ట్ బ్యాటింగ్ ఆడిందండి. ఇక ఆడి ఏమో 18 ఓవర్స్కే 18 balls 18 runsకే 2 wickets పడిపోవడము, పవర్ ప్లేలో చాలా తక్కువ రన్స్ రావడము. ఇక చాలా రోజుల తర్వాత క్యాప్టెన్షిప్ వచ్చిండు, మేబీ మ్యాచ్ అనేది ఒక రేంజ్లో స్కోర్స్ కొడుతుంది, లేదంటే ఒక రేంజ్లో విన్ అనేది తీసుకుంటేందుకు చాలామంది చెన్నై ఫ్యాన్స్ అలాగే ధోని ఫ్యాన్స్ చాలా ఎక్స్పెక్ట్ చేసినారండి. మొత్తం చాలా రిపీట్ అయిపోయింది, ఏమంటారు, చాలా రివర్స్ కొట్టిందండి. ఎందుకో చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి నాకు కూడా, ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ మళ్ళీ బ్యాక్ టు క్యాప్టెన్ అని చెప్పి. ఎందుకంటే మన రుతురాజ్ గైక్వాడ్కి ఎల్బో పెయిన్ అవ్వడం వల్ల ఆయన మ్యాచెస్లోకి ఐపీఎల్లోకి వెళ్ళి బ్యాక్ వచ్చేసిండు. ఇక ధోని అప్పుడు లైన్గా 4 matches ఓడిపోవడం వల్ల ఈ మ్యాచ్ పక్కా విన్ అవుతుంది ధోని క్యాప్టెన్షిప్ అనుకుని చాలామంది అనుకున్నారు, కానీ చాలా రివర్స్ కొట్టిందండి. ఇక అది కాక ధోని అనేది అవుట్ కాదండి, ఎందుకంటే ధోని అనేది ఆయన ఒకవేళ ఏదన్నా డిబేట్ చేసిందనుకో అది పక్కా నాట్ అవుట్ అయ్యి ఉంటుంది, అది ప్రతి ఒక్క ఎంపైర్ తెలుసు, అయినా కానీ అవుట్ ఇచ్చినారు. అదొక పొరపాటు, మేబీ ఎంపైర్స్ చూసుకోలేదా, లేదంటే ధోని అయితే పక్కా చూసుకోకుండా ఉండడండి, ధోని అయితే పక్కా చూసుకుంటాడు. అది మేబీ అదొకటి ఇన్సిడెంట్ అయి ఉండొచ్చు, ధోని మనకి కొట్లాడిండు అయినా కానీ ఎంపైర్స్ అవుటే ఇచ్చినారు. ఇక తర్వాత చూసుకుంటే ప్రతి ఒక్కరు బాల్ మింగడం తప్ప స్కోర్ కొట్టలేడు. ప్లస్ సునీల్ నారాయణ కూడా చాలా మంచి బౌలింగ్ చేస్తున్నారు, ఒక 2 to 3 catches మిస్ చేసినారు మన విజయ్ శంకర్ది, అయినా కానీ స్కోర్స్ కొడతారు అనుకున్నారు కానీ కొట్టలేకపోయింది. ఎంత అంతా కొట్టిందంటే ఆ విజయ్ అండి, మిగతా వాళ్ళు ఏమో లాస్ట్కి శివన్ దుబే కొంచెం కొట్టి స్కోర్ అనేది 1 or 3 runs వరకు తీసుకురావడం అనేది శివన్ దుబే వల్ల అయింది. ఎందుకో పిచ్ సహకరించలేదా, లేదంటే బ్యాటింగ్ అనేది ఎవరి ఫామ్లో, చెన్నైలో ఈసారి ఎవరి ఫామ్లో లేరండి, ఒక్కరు కాదు ఎవరి ఫామ్లో. అప్పుడప్పుడు ఆ కాన్వే అన్న, అప్పుడప్పుడు రచిన్ రవీంద్ర అన్న, వీళ్ళు అప్పుడప్పుడు ఫామ్లో కానీ మిగతా ఎవ్వరు చెన్నైలో ఫామ్లో అనేదే లేరండి. నిన్ననే కాదు, కమ్మింగ్ మ్యాచెస్ చూస్తూనే ఉన్నాం కదా, బ్యాక్ జరిగిన మ్యాచెస్ అన్నీ ఎవ్వరు ఫామ్లో లేరు.
చూద్దాం ఫర్దర్‌గా చెన్నైని ఇంకెన్ని విన్స్ తీసుకొస్తుందని చెప్పి. అట్లా కాకుండా ఈరోజు ఎస్ఆర్‌హెచ్ వర్సెస్ మనకి పంజాబ్ సూపర్ కింగ్స్ మ్యాచ్ కూడా ఉంది. ఆ మ్యాచ్ అయిపోగానే రివ్యూ అనేది దాన్ని కూడా ఇస్తానండి. ఇవన్నీ వీడియోస్ రావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఎట్లా వీడియోస్ పెట్టగానే మీకు ఇట్లా నోటిఫికేషన్ వస్తాయండి. దాట్స్ ఇట్ అండ్ వీడియోస్‌కి.